అండ్ ఒక షాకింగ్ విషయం చెప్పనా, ఒక ఆడపిల్ల పుడితే మగవాళ్ళు కాదని ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేయకపోతే స్టాండ్ తీసుకొని ఫైట్ చేయాల్సింది పోయి ఆడవాళ్ళు కూడా అసలు నిరుత్సాహపడిపోతున్నారంట, మగపిల్లడు పుట్టలేదు ఆడపిల్ల పుట్టిందేంటి అని. నాకు అర్థం కావట్లేదు. కనీసం అమ్మాయిల కోసం అమ్మాయిలు కూడా స్టాండ్ తీసుకోలేరా? అసలు ఏం జరుగుతుంది? అండ్ మీకు ఇంకో విషయం తెలుసా, ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా 13 to 21 ఇయర్స్ ఈ గ్యాప్లోనే వాళ్ళని వాళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్ చేసుకోగలరు. అండ్ వాళ్ళని వాళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్ చేసుకుంటున్న టైంలో చైల్డ్ మ్యారేజ్ అని చెప్పి అమ్మాయిలకి పెళ్లి చేసేస్తే వాళ్ళే స్ట్రాంగ్గా లేరు, వాళ్ళు ఇంకో ఇంటిని ఎలా చూసుకోగలరు, వాళ్ళకే ఏం తెలీదు, వాళ్ళు ఇంకో ఇంటి బాధ్యతలు ఎలా తీసుకోగలరు, ఇంకొక బిడ్డను ఎలా కనగలరు, ఒకవేళ కన్నా ఆ బిడ్డ హెల్తీగా ఎలా ఉంటుంది? ఇదెందుకు ఆలోచించారో నాకు అర్థం కావట్లే. అండ్ మీకు ఇంకో విషయం తెలుసా, మా అమ్మది కూడా చైల్డ్ మ్యారేజ్ అండి. 13 ఏళ్ళు మా అమ్మకి పెళ్ళైనప్పుడు, 13 ఇయర్స్. ఆ టైంలో ఏం తెలుస్తుందండి? ఏ విషయం మీద అవగాహన ఉండదు.